ప్రైజ్ గాడ్. ఈరోజు మనం నహూము యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. నహూము పాత నిబంధనలోని చిన్న ప్రవక్త అయిన క్రీస్తు పూర్వం 7వ శతాబ్దపు వాడు. ఈయన పేరుతోనే అంటే నహూము అని పేరుతోనే ఈ పుస్తకాన్ని రచించాడు. అతని పేరుకు అర్థం ఓదార్పునిచ్చేవాడు అని అర్థం. ఈయన స్వస్థలం ఎల్కోష్. కొన్ని సిద్ధాంతాలు అది గలిలీలో ఉందని సూచిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 663 మరియు 612 మధ్య కాలంలో ఆయన ప్రవచనాలు అందజేశాయి. ఈ కాలంలో అస్సిరియా ఒక ఆధిపత్య హింసాత్మక శక్తిగా ఉండేది. ఇది గతంలో ఇజ్రాయెల్ ఉత్తర రాజ్యాన్ని నాశనం చేసింది. ఈ పుస్తకం దీప్స్ పతనం క్రీస్తు పూర్వం 663 గత సంఘటనగా సూచిస్తుంది మరియు నినివే పతనం క్రీస్తు పూర్వం 612లో జరిగింది భవిష్యత్తుగా అలా అంచనా వేస్తుంది. ఈ దేవుని తీర్పును మరియు అస్సిరియన్ సామ్రాజ్యం యొక్క క్రూరమైన రాజధాని అయిన నినివే యొక్క అనివార్య విధ్వంసాన్ని ప్రకటిస్తుంది. నహూము పుస్తకం 3 అధ్యాయాలు యోనాకు కొనసాగింపుగా, యోనా కూడా 3 అధ్యాయాలు కొనసాగింపుగా పనిచేస్తుంది. దేవుడు కోపానికి నిదానంగా ఉంటాడు. దేవుని కోపం నిదానంగా ఉంటుంది, కానీ దోషులను శిక్షించకుండా వదలడని తెలియచేస్తోంది ఈ పుస్తకం. ఈ దేశాలపై దేవుని సార్వభౌమత్వాన్ని మరియు అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయాన్ని నొక్కి చెప్తుందన్నమాట. దేవుడు దేశాలను ఉపయోగిస్తున్నప్పటికీ వారి క్రూరత్వానికి వారిని కూడా జవాబుదారులుగా చేస్తాడని, చివరికి దుష్ట హింసాత్మక వ్యవస్థలచే అణిచివేయబడిన వారికి ఓదార్పునిస్తుందని ఈ నహూము పుస్తకం ఇచ్చిన సందేశంగా మనం గ్రహించగలము. చూసారా, నహూము అనే మాటకు ఓదార్పునిచ్చేవాడని అర్థం. ఈయన క్రీస్తు పూర్వం ఈయన ప్రవచించాడని మనం చూసుకున్నాం. అస్సిరియా ఆధిపత్యం హింసాత్మకంగా ఉండేదని చూసాం. థీమ్స్ పతనం 663 సంఘటనగా సూచిస్తుంది మరియు నినివే పతనం క్రీస్తు పూర్వం 612లో జరిగింది. దేవుని తీర్పు అస్సిరియన్ సామ్రాజ్యం యొక్క క్రూరమైన రాజధాని అయిన నినివే యొక్క అనివార్య విధ్వంసాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనం చూసాం. నహూము పుస్తకం యోనా గ్రంథంలాగే 3 అధ్యాయాలు యోనాకి కొనసాగింపుగా పనిచేస్తుందని చూసాం. దేవుడు కోపానికి నిదానంగా ఉంటాడు. కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన కోపించేవాడు కాదు, కానీ ఆయన దోషులను వదిలిపెట్టడు, శిక్షించకుండా ఉండడని తెలియచేస్తోంది. ఈ దేశాలపై దేవుని సార్వభౌమత్వాన్ని మరియు అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయాన్ని నొక్కి చెప్తోంది ఈ పుస్తకం. దేవుడు దేశాలను ఉపయోగిస్తున్నప్పటికీ వారి క్రూరత్వానికి వారిని కూడా జవాబుదారులుగా